మన ఇంట్లో ఏది కార్యక్రమం జరిగినా కూడా ఏం చేస్తామంటే మన ఇంట్లో వచ్చిన అతిథులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళందరూ చూసుకోవడానికి టైం అనేది సరిపోతుంది మనకి. అక్కడ జనరేట్ అయ్యేది ఏదైతే ప్లాస్టిక్ కావచ్చు, తడి చెత్త కావచ్చు, ఇవన్నిటి కూడా మనము పట్టించుకోకుండా అది అలానే వదిలేసి ఏమవుతుందంటే అది బయట వెళ్ళాలంటే ల్యాండ్ ఫిల్ అయ్యి భూమిలో ఎంతో ప్లాస్టిక్ అనేది కరగకుండా అక్కడనే కొన్ని సంవత్సరాల వరకు అక్కడే ఉండిపోతుంది. కాబట్టి మాదైతే సిస్రా ఈకో సొల్యూషన్స్ కంపెనీ అని చెప్పేసి మేమేం చేస్తామంటే ఇక్కడికి వచ్చి గైడెన్స్ ఇస్తామండి. అది ఎలా అంటే ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్ అండ్ పేపర్ ఏదైతే ఉంటుందో వాటిని రీసైకిల్ పంపిస్తాము. తడి చెత్త ఏదైతే ఉంటుందో వాటిని కూడా ఎరువుగా మారుస్తామండి. దాన్ని ఇంట్లో చిన్న తడి చెత్త ఏదైతే ఉంటుందో భూమి నుంచి భూమికి వెళ్ళాలని మా కాన్సెప్ట్. సో ఈ విధంగా చేస్తే మనకి ఏది కూడా ల్యాండ్ ఫిల్ అనేది చూడకుండా ఉండొచ్చు. సో ఇక్కడైతే రామ్నగర్ దగ్గర నాకు నిన్న ఈ రోజు కూడా ఈవెంట్ అయితే జరిగింది. ఇక్కడికి వచ్చి నేను వచ్చిన వేస్ట్ ఏదైతే ఉందో వాటిని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ ట్రెంచ్ అనేది కుట్టినారండి. గుండెలో వచ్చిన వేస్ట్ అంతా ఇక్కడ వేసాను. తర్వాత వాటర్ బాటిల్, ఇది టేబుల్ పేపర్, ప్లాస్టిక్ ఏదైతే ఉందో వీటన్ని కూడా సెపరేట్ చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా తీసుకొని వెళ్ళి రీసైకిల్ పంపిస్తానండి. సో మీకు కూడా ఇలాంటి ఈవెంట్స్ చేయాలన్నా కూడా సపోర్ట్ కావాలంటే మాకు కాంటాక్ట్ చేయండి. నేను తప్పకుండా మీకు వచ్చి సపోర్ట్ చేస్తాను.